నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన జన్జెట్ వ్లాగర్ స్వాతి రోజా. ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న స్వాతికి పవన్ అభినందనలు. ఏలూరు ఆశ్రమం సెంటర్ వద్ద భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అన్నామలై శ్రీనివాస్ వర్మ, పీవీఎన్ మాధవ్. విజయవాడ వేదికగా పున్నమిఘాట్ భవానీ ద్వీపంలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి ఉత్సవ్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్. రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం. దేశవ్యాప్తంగా ఒంటరిగా బైక్ పై ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న జన్జెట్ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆమె పవన్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. స్వాతి చేస్తున్న సాహసయాత్ర వివరాలు అడిగి తెలుసుకుని భవిష్యత్తు ప్రయాణాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొన్ని వారాల క్రితం స్వాతి రోజా శ్రీశైలం సందర్శించారు. ఆ సమయంలో ఆమెకు వసతి, భద్రత పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఆమెకు శ్రీశైలంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం స్వాతి నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెసేతర ప్రభుత్వంతోనూ దేశంలో అద్భుతమైన సుపరిపాలన అందించడం సాధ్యమని నిరూపించిన దీశాలి అటల్ బిహారీ వాజ్పేయి అని తమిళనాడు మాజీ బీజేపీ అధ్యకులు కె అన్నామలై కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా ఏలూరు ఆశ్రమం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని అన్నామలై, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభలో అన్నామలై, శ్రీనివాస్ వర్మ, పీవీఎన్ మాధవ్, మంత్రి కొలుసు పాదసారథి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణ, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, నిర్మల కిషోర్, జిల్లా అధ్యకులు విక్రమ్ కిషోర్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు గుండుగొలను సెంటర్ నుండి ఏలూరు వరకు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. A few months back, on our invitation to come to Madurai to attend the Murugar Maanadu, 5 lakh people turned up for that event. I still fondly remember that occasion where the dynamic Chief Minister of the state was also part of our event in Tamil Nadu. And friends, we have to understand, Sri Atal Bihari Vajpayee ji, in 1953, our state president is an ideological person. He is part of the RSS family. Every single day he has seen the ideological mission of the party. He has grown up in the party and now he is the state president of this party. Likewise, Atal Bihari Vajpayee ji in 1953 in the month of May, he went along with Shyam Prasad Mukherjee ji to the New Delhi railway station in the last weekend of May, and Shyam Prasad Mukherjee ji was on a train to go to Kashmir. He was there to protest the entry permit that was put on the other people of Bharat not belonging to Kashmir. And Vajpayee ji packed the suitcase of Shyam Prasad Mukherjee ji, and in the railway station he has seen him off. And the same Atal Bihari Vajpayee ji on 23 June 1953, he had to hear the sad news of Shyam Prasad Mukherjee ji passing away in a jail in Srinagar, illegally detained. And we are talking of a political personality who has seen the injustice happen to a senior party leader and our icon, Shyam Prasad Mukherjee ji. That motivated Atal Bihari Vajpayee ji to join himself into politics from RSS and become a part of the Bharatiya Janasangh. రాజకీయాలకు అతీతంగా కూడా మనంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాదు, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఏదైతే ఆశయాల కోసం ఆయన ప్రారంభించారో ఆ ఆశయాల్ని వేళ నరేంద్ర మోడీ గారు సుశాస్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్లమెంట్ లో ఏ అంశం కోసం అయితే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేశారో దానికోసం మాట్లాడటం జరిగింది. కాశ్మీర్ ని తప్పనిసరిగా స్వయం ప్రతిపత్తి తొలగించాలి, పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనం చేయాలి. ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహీ చలేగా అని ఒక కాశ్మీర్ ఉద్యమం చేసి ఆ 370 అధికరణ రద్దు చేయాలని అప్పటి నుంచి గళమెత్తు రావటం జరిగింది. ఆయన
కళ ఏదైతే ఉందో ఆ కళని నెరవేర్చారు. నేటి మన ప్రధాని 2019లో ఆగస్టు 5-6 తారీఖులో 370 అధికరణ 35A రద్దు చేసి సంపూర్ణంగా కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయడంతో పాటు భారత మాత యొక్క కిరీటం ఏదైతే ఉందో కాశ్మీరాన్ని భారత మాత శిరస్సులో పెట్టి ఆ విధంగా ఆవిడికి నీరాజనాలు ఇచ్చి అటల్ బిహారీ వాజ్పేయి గారి కళని సాకారం చేసి ఆత్మ శాంతించే విధంగా మన యొక్క ప్రీతమ ప్రధాని చేశారు. కనుకనే ఈ యొక్క యాత్రకి అటల్ మోడీ సుపరిపాలన యాత్రని పెట్టడం జరిగింది. 9 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత సుదీర్ఘకాలం పదవులు ఉన్నా కూడా ఏ రోజు కూడా నైతిక విలువల్ని వదలటం కానివ్వండి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం కానివ్వండి, ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి కానీ అటువంటి కార్యక్రమాలు చేయలేదు వాజ్పేయి గారు అని చెప్పేసి మనం చేస్తాం. వాజ్పేయి గారి కాంస్య విగ్రహం మళ్ళీ ఏలూరు దెందులూరు అంటే వాజ్పేయి గారి విగ్రహం చూడంతో 4-way 6-way మనకి కళ్ళగా కట్టినట్టుగా ఎక్కడికి వెళ్ళినా సరే మనకు కనిపిస్తుంది. అది భావి తరాల భవిష్యత్తుకు కూడా తెలియాలి అని అంటే మరి వాజ్పేయి గారి విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టారు అని అంటే ఈ రోడ్లన్నీ కూడా ఆయన ఏదైతే పరిపాలన చేశారో ప్రధానమంత్రిగా అప్పుడే ఇవన్నీ కూడా పండి అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అది ఒక బీజేపీకి చిహ్నంగా చిరకాలం 1000 ఏళ్ళు అయినా కూడా అది మిగిలిపోద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రోడ్లు నిర్మాణం అనేది మొట్టమొదట ఈ దేశంలో ప్రవేశపెట్టి దేశం యొక్క మన గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినటువంటి ఒక మహనీయుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ మా నియోజకవర్గంలో మొదటిసారిగా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతోంది. పెద్ద మనసుతో ఎన్డీఏ నాయకులందరూ, టీడీపీ, జనసేన అలాగే బీజేపీ నాయకులందరూ కూడా సహకరించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం ఏలూరులో చూస్తే మనకి సుపరిపాలన గుర్తించాలి, నీతివంతమైన పాలన గుర్తు రావాలి, దేశం మీద ప్రేమ గుర్తు రావాలి. వాజ్పేయి గారు రాజకీయాల్లో ఉన్న నేషన్ ఫస్ట్ అనే విధానంతో ముందుకు వెళ్ళారు. వాజ్పేయి గారు గొప్పగా చెప్పిన మాట మనకు ఆ విగ్రహం చూడగానే గుర్తు రావాల్సింది ఏంటంటే రాజకీయాల్లోకి రావాలంటే సేవ చేయడానికే రావాలి అనేది మనం అందరం గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కన్వీనర్ గా ఉన్నటువంటి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో విలువనిచ్చేవారు. అనేక రకాలైన సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుని యొక్క జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై, వాజ్పేయి గారికి జోహార్. తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి ఉత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉత్సవ పోస్టర్ను అమరావతి సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పర్యాటక శాఖ టీం వర్క్ కార్డ్స్ సంయుక్తంగా 3 రోజుల పాటు విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సాంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో ఈ ఉత్సవం రూపుదిద్దుకుందని తెలియజేశారు. నెయ్యితో 10 కవళాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. పప్పు, నెయ్యి, ఆవకాయ 3 కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా పులుసు, సాంబార్ ఇటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాత సామెత. ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచన గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్లీ ఫరిడి వెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం
మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామ క్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం, అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం, అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్, సాహిత్య పరంపర, అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన, అదేవిధంగా నృత్యం, కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం, ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం, అదేవిధంగా గానం ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ. నృత్యం, సంగీతం, నాటకం, సినిమా ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి, సంగీత ప్రక్రియలు అనండి, నృత్య ప్రక్రియలు అనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించిన ఇప్పుడు కాసేపు ప్రకటనలు.